జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జూన్ నెల 9వ తారీఖు నుంచి జూన్ నెల 15వ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. మేష రాశిలో కుజ భగవానుడి సంచారం, వృషభ రాశిలో రవి బుధ గురు శుక్రుల సంచారం. వృషభ రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు 13వ తారీఖు నుంచి వృషభ రాశిని విడిచి మిథున రాశిలోకి వెళ్తారు. అలాగే ఈ వారాంతంలో అంటే 15వ తారీఖు రవి బుధులు ఇద్దరూ కూడా వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్తారు. వృషభ రాశిలో గురు భగవానుడు ఒకడే సంచారం సాగుతుంది. అలాగే కేతు భగవానుడు కన్యా రాశిలో సంచారం, శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం, రాహు భగవానుడు మీనరాశిలో సంచారం. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితిలో సంచారము. ఈ వారం ఉన్న విశేషాంశం ఒక్కసారి మనం చూద్దాము. ఈ వారం ఉన్న విశేషాంశము ఈ చతుర్గ్రహ కూటమి ఒక విశేషాంశం అనే ఈ చతుర్గ్రహ కూటమి ఒక విశేషాంశము. ఈ చతుర్గ్రహ కూటమి బ్రేక్ అయ్యేది కూడా ఈ వారం, అంటే ఈ వారం 13వ తారీఖు నుంచి ఆ రాశి అధిపతి అయిన వృషభ రాశికి అధిపతి అయిన శుక్రాచార్యుల వారు వృషభ రాశి నుంచి బయటకు వస్తూ చతుర్గ్రహ కూటమిని బ్రేక్ చేస్తున్నారు. తర్వాత ఈ వారాంతంలో రవి బుధులు కూడా బయటకు వస్తూ బ్రేక్ చేస్తున్నారు. ఈ వారాంతంలో విశేషాంశం అంటే ఇది వచ్చే వారానికి క్యారీ అవుతుంది. కానీ ఈ వారాంతంలో ఒక విశేషాంశం ఏంటంటే బుధ భగవానుడు మిథున రాశ్యాధిపతి అయిన బుధ భగవానుడు మిథున రాశిలోకి రావడం, రవితోటి కూడి రావడము. ఈ వారాంతం నుంచి ద్వాదశ రాశుల వారికి కూడా బుధాదిత్య యోగం ప్రారంభమవుతుంది. ద్వాదశ రాశుల వారికి బుధాదిత్య యోగం ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో మనం వార ఫలితాల్లో తెలుసుకుందాము. రవి బుధులు ఇద్దరు ఎప్పుడైనా సరే బుధుడు మిథున రాశిలో లేదా కన్యా రాశిలో, ఈ 2 రాశుల్లో సింహరాశిలో, ఈ 3 రాశుల్లో రవి బుధులు ఎప్పుడు కలిసినా కూడా దాన్ని బుధాదిత్య యోగము అది ఒక విశేష యోగంగా పరిగణిస్తున్న జ్యోతిష శాస్త్రం. విడిగా వాళ్ళిద్దరూ మామూలుగా కూడా ఒక రాశికి అవతల యువతలో ఉంటారు, కలుస్తూ ఉంటారు గోచార గ్రహస్థితుల్లో. కానీ ఏ రాశిలో కలిసినా అది బుధాదిత్య యోగము అంత బలంగా ఉండదు. వాళ్ళిద్దరూ కలిస్తే బుధాదిత్యమైనా కూడా పూర్తిగా బలంగా ఉండదు. కానీ మిథున రాశిలో, కన్యా రాశిలో, సింహరాశిలో బుధాదిత్య యోగం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారం చివరిలో చోటు చేసుకోబోయే బుధాదిత్య యోగము ప్రత్యేకించి మీ జన్మ జాతకంలో మీరు పుట్టినప్పుడు కనుక రవి బుధులు మీకు మిథున కన్యా రాశుల్లో లేదా సింహరాశిలో కలిసి ఉంటే కనుక ఇది ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది. ఆ ఫలితాలు ఏంటి మనకి వచ్చే వారం ఎక్కువగా అప్లికేబుల్ అవుతాయి. బట్ ఈ వారం నుంచే కొంచెం ఆ సూచనలు కూడా కనిపిస్తాయి. మనం ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు మనం చూసాం కదా. ఇప్పుడు ఈ గోచరంలో ఉన్న గ్రహ దేవతలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ ఫలితాన్ని ప్రసాదిస్తున్నాయి, ఈ విషయాన్ని కూడా ఒక్కసారి మనం ఫోకస్ చేద్దాం. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం గోచార గ్రహస్థితులు మీకు షష్ఠ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. షష్ఠ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ వారాంతం నుంచి ప్రారంభమవుతుంది. షష్ఠ స్థానంలో బుధాదిత్య యోగం కొంత మీకు థ్రోట్ రిలేటెడ్ ఇబ్బందులు రావడానికి ఛాన్సెస్ ఉంది. సో మీరు థ్రోట్కి సంబంధించింది రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఒకవేళ మీకు ఐస్ క్రీమ్స్ తినే అలవాటు ఉన్నా, అతి శీతలం అతి ఉష్ణం ఉన్న ఆహారాలు తీసుకునే అలవాట్లో ఆ క్యాడర్లో కనుక మీరు ఉంటే వాటి నుంచి ప్రయత్నపూర్వకంగా వాటి నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. అలా దూరంగా ఉంటే కనుక ప్రాబ్లం ఉండదు. థైరాయిడ్కి సంబంధించిన ఇష్యూస్ ఏదైనా స్లైట్గా తలెత్తడానికి అవకాశం ఉంది. అందువల్ల ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మీ జన్మ జాతకం సహకారంగా అంటే ఆరోగ్య పరిస్థితులు చాలా సహకారంగా ఉంటే కనుక అప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు, కానీ చిన్నగా స్లైట్గా ఉంటుంది. ఇక మన ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి అసలు ఆర్థికంగా ఎలా ఉంటుంది ఈ వారం మకర రాశిలో పుట్టిన వాళ్ళందరికీ లేదా మకర లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా మీరు ఏదైనా రుణ ప్రయత్నం చేస్తూ ఉంటే అవన్నీ కూడా మీకు వస్తాయి. మీకు ఏదైనా ఒక అమౌంట్ పెండింగ్లో ఉంది, రాలేదు ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని అనుకుంటున్న అమౌంట్స్ ఏమన్నా ఉన్నా కూడా అలాంటివన్నీ రిలీజ్ అవుతాయి. ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వారం నుంచి మీకు బకాయిలు వసూలు అవుతాయి. అంటే వాటంతట అవే మీకు రూట్ అవుతాయి. మీ ఇన్కమ్ పెంచుకోవడానికి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. మీరు ఉద్యోగస్తులైనా సరే, వ్యాపారస్తులైనా సరే,
ఏం చేస్తే ఇన్కమ్ బాగా పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, లైఫ్ స్టాండర్డ్స్ ఏం చేస్తే పెరుగుతాయి, ఇలాంటి వాటికన్నిటికీ కూడా ఆలోచనలు సీడ్స్ నేచర్ మీకు వేస్తూ ఉంది. ఈ వారం నుంచి, ఈ వారాంతం నుంచి మొదలవుతూ ఉన్నాయి. ఈ వారం నుంచి మీరు అవి చూస్తారు. సంతానానికి సంబంధించి అనుకూలతలు ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న ప్రతికూలతలు ఉన్నాయి. ఈ ప్రతికూలతలు 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటి, మీ సంతానానికి ఏదైనా చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చి తగ్గిపోవచ్చు, చాలా చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చి తగ్గిపోవచ్చు. లేదా మీ సంతానం వల్ల మీ నైబర్స్తో కావచ్చు, లేదా మీ సర్కిల్లో కావచ్చు, మీ సర్కిల్లో ఉన్న వాళ్ళతో ఏమైనా డిఫరెన్సెస్ అన్నా వస్తాయి. సో మీ సంతానాన్ని కొంచెం కనిపెట్టుకుంటూ ఉండండి, సో దట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నిరోధించవచ్చు. ఉద్యోగస్తులకి చాలా మంచి శుభ సమయము. వ్యాపారస్తులే కానివ్వండి, ఉద్యోగస్తులే కానీ ఇందాక మనం తెలుసుకున్నట్టు శుభ సమయంగా ఉంది. ఫినాన్షియల్గా అయితే బాగా ఉంది. ఒక ఆరోగ్యం విషయంలో, సంతానానికి సంబంధించి ఈ రెండిట్లో మీరు జాగ్రత్తగా ఉంటే ఇవి కూడా అనుకూలంగా ఉన్నట్లే. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మకర రాశిలో పుట్టిన వాళ్ళకి మరియు మకర లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రసాదించే ఫలితాలు, మీ రాశి వాళ్ళకి ప్రసాదించే ఫలితము. అయితే పరిహారం ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము. ఈ వారం సూర్యనారాయణమూర్తి ప్రసన్నతని చేరుకోవడానికి సులభమైన మార్గము. అంటే మీరు ఏమన్నా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే, ప్రత్యేకించి రెస్పిరేటరీ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో, స్కిన్ ఎలర్జీతోటి, స్కిన్ ఇష్యూస్ తోటి ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారికి ఈ వారం చేసుకోబోయే రెమెడీ చాలా చక్కగా ఉపకరిస్తుంది. కొంతమందికి పిగ్మెంటేషను, ఊరికే ట్యాన్ అయిపోతూ ఉంటుంది స్కిన్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ వారం చేసుకునే రెమెడీ, అంటే వచ్చే వారం కూడా సేమ్ రెమెడీ అప్లికేబుల్ చేయాలి, చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఏవైనా సరే త్వరితగతిన బయటపడడానికి ఈ బుధాదిత్య యోగం ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా సహకారంగా ఉంది. ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, అంటే మనం ఫలితాలు చూసాం, ఏ రెమెడీ అంటే ఏ ఫలితాలు, ఏ ఇబ్బందులు ఉంటే ఈ రెమెడీ చాలా బాగా పనికొస్తుందో, అలాగే ఆర్థిక పరంగా కూడా కొన్ని మంచి అనుకూలతను చూడటానికి చక్కటి అవకాశం ఉంటుంది. మీ జన్మజాతకంలో బుధాదిత్య యోగం ఉంటే చాలా బాగా అవకాశం ఉంటుంది. మీ జన్మజాతకంలో బుధాదిత్య యోగం లేకపోయినా కూడా మనకి భగవంతుడు గోచారంలో యోగాలను అందుకనే ఇస్తారు. మన జన్మజాతకంలో ఉన్న యోగాలు అయితే అవి ఎలానూ, అంటే అవి యాక్టివేషన్ పాయింట్ వచ్చినప్పుడు యాక్టివేట్ అవుతాయి. కొన్ని యోగాలు స్తబ్దుగా కూడా వెళ్ళిపోతాయి. అందుకే మీ దగ్గర ఉన్న జ్యోతిష పండితుల్ని కలిసి సంప్రదిస్తే ఏమన్నా యోగాలు నిద్రాణంగా ఉంటే వాటి కోసమే వాళ్ళు రెమెడీ చెప్తారు. లేదంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ రాబోయే సూచనలు ఉంటే వాటిని నిరోధించడానికి, ఒక అడ్డుకట్ట వేయడానికి కూడా పరిహారాలు చెప్తారు. పరిహారాలు తెలియచెప్తూ ఉంటారు అందరికీ. అయితే ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, గోచారంలో ఉన్న యోగాలన్నీ కూడా క్యాచప్ చేయడానికి, మన జన్మజాతకంలో 300 పైన యోగాలు పరాశర సంహితలో తెలియపబడ్డాయి. అన్ని యోగాలు ఎవరి చాట్లో ఒక ఏకకాలంలో ఉండవు. అలా ఉంటే అందరం కృష్ణ పరమాత్మలో, రామచంద్రమూర్తిలో అయిపోతాము. సో ఒక భగవంతుడికే యోగాలతో పుడతారు. భగవంతుడి యోగాలతో పుట్టినా కూడా ఆ మానవ అవతారం తీసుకున్నప్పుడు కొన్ని ప్రతికూలతలు తప్పవని భగవంతుడు కూడా మనకి ఒక బాటను వేసి చూపించారు. అలా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, గోచారంలో ఉన్న యోగాలు ఒడిసి పట్టుకోవాలి. దానికోసమే మనం గోచారం యొక్క ఫలితాలు, వార ఫలితాలే కానివ్వండి, సంవత్సర ఫలితాలే కానివ్వండి, ఇలాంటివి ఉగాది రాశి ఫలితాలు, ఇలాంటివి మన జాతకంలో లేని యోగాల్ని ఒడిసి పట్టుకోవడానికి, మనం ఒక్కొక్కసారి మన జాతకంలో ఉన్న అవయోగాల్ని క్యాన్సిలేషన్ చేయడానికి కూడా గోచారం ఉపయోగపడుతుంది. వాటికి సూచించిన పరిహారాలు చేసుకోవడం వల్ల. ఇప్పుడు మనం పరిహారం ఏం చేయాలన్న విషయాన్ని చూద్దాం. ఈ వారం అంతా కూడా, ఈ వారం అనే కాదండి, ఈ నెల అసలు ఎప్పుడూ కూడా శ్రీరామచంద్రమూర్తి ఆరాధన చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది. ప్రత్యేకించి బుధాదిత్య యోగం ఉన్నవాళ్ళు శ్రీరామచంద్రమూర్తిని ఎవరైతే పట్టుకుంటారో, శ్రీరామచంద్రమూర్తి వాళ్ళని శ్రీరామ రక్ష సర్వజగద్ రక్ష అంటారు. అలానే మనకి నిజంగా ఆ ప్రొటెక్టింగ్ ఆరా శ్రీరామచంద్రమూర్తి వల్ల కలుగుతుంది. అందుకని చేయాల్సిన శ్రీరామచంద్రమూర్తి ఆరాధన అంటే శ్రీరామ రక్షా స్తోత్రం చదవాలి. అయితే దీనికి ఒక పద్ధతి ఉంది. శ్రీరామ రక్షా స్తోత్రం మొదట చదివి తర్వాత హనుమాన్ చాలీసా ఎవరైతే 3 సార్లు చదువుతారో, హనుమంతుడు
మన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఒడిదుడుకులు లేకుండా చక్కగా వెళ్ళడానికి మనలో ఒక కరేజ్ని నింపుతారు, ఒక మంచి డ్రైవ్ని ఇస్తాడు. ఏ పని చేయాలన్నా చూద్దాంలే, చేద్దాంలే, అసలు ఈ పనికి మనం ఫిట్టా అన్ఫిట్టా ఇలాంటి ఆలోచనలు లేకుండా హనుమంతుడు మనకి మంచి కరేజ్ని ఇస్తాడు. శత్రుబాధలు ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటి నుంచి మనల్ని తీసుకొచ్చి పక్కన కూర్చోబెడతాడు. అంటే వాటి నుంచి మనల్ని బయటపడేస్తాడు. ఎలాగైతే సంజీవిని పర్వతం తెచ్చి లక్ష్మణ స్వామిని కాపాడిన అమృతమూర్తి హనుమంతుడు, ఈ గోచారంలో ఉన్న బుధాదిత్య యోగానికి సంబంధించిన ఈ పరిహారం చేసుకోవడం వల్ల మన జీవితంలో హనుమంతుడు కనిపించడము, హనుమంతుడు మనకి ప్రొటెక్షన్ చేస్తున్నట్టు కలలో కావచ్చు. నిజంగా మీరు వెళ్తుంటే ఈ పరిహారం చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత మీరు వెళ్తుంటే డెఫినెట్గా మీకు పంచముఖ హనుమంతుడు దర్శనం ఇచ్చే తీరుతాడు. అది ఒక గుళ్ళో కావచ్చు, మీరు రెగ్యులర్గా వెళ్ళే ప్రదేశంలో అప్పటిదాకా మీరు చూడని హనుమంతుడిని చూడవచ్చు. పంచముఖ హనుమంతుడు కావచ్చు, పెద్ద విగ్రహంతో ఉన్న హనుమంతుడు కలలో కావచ్చు, నిజంగా కావచ్చు, దర్శనం ఇచ్చే తీరుతాడు. ఎందుకంటే చిరంజీవి కాబట్టి. ఈ గోచరంలో యోగాన్ని మనం ఒడిసి పట్టుకుంటే ఆ శ్రీరామ రక్షా స్తోత్రం చదవడము, తర్వాత 3 సార్లు హనుమాన్ చాలీసా చదవడం. ఇది ఇప్పుడు యోగం లేకపోయినా కూడా మీరు చేసుకుంటే హనుమంతుడు పలుకుతాడు. కాకపోతే మనం అనుకుంటాం కదా, కాలం కలిసి రావాలని. కాలం ఎప్పుడు కలిసి వస్తుంది? గోచారంలో గ్రహదేవతలు మనల్ని దీవిస్తేనే కాలం కలిసి వస్తుంది. అలా కలిసి వచ్చే కాలమే ఈ బుధాదిత్య యోగం ఈ వారాంతం నుంచి మొదలు కాబోతుంది. అందువల్ల ఎవరూ కూడా భక్తులందరూ జారు విడవకుండా శ్రీరామ రక్షా స్తోత్రం ఒకసారి చదువుకోవడం, దాంతోపాటు దానికి ప్లస్గా 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల హనుమంతుడు మీకు కనిపించే తీరుతాడు, పలికే తీరుతాడు. ఈ పరిహారం చేసుకొని శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు మరియు హనుమంతుడి పరిపూర్ణ ఆశీస్సులు మీరందరూ కూడా అందుకోవాలని చెప్పి నేను కూడా ఆశిస్తూ, మీ అందరి తరఫున నేను కూడా శ్రీరామచంద్రమూర్తిని, హనుమంతుడిని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.